ఇప్పుడు అధికార దాహం అన్నది ఎక్కడ కనబడట్లేదు. ఇది మీరు జాగ్రత్తగా గమనించండి. అంచేత విజయ్ గారితో మనం కంపేర్ చేయాలని విషయంలో. మనతో పాటుగా సురేష్ గారు, సురేష్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది సార్. రైట్. సురేష్ గారు ఎలా చూడాలి దళపతి విజయ్ విజయం? అంతా పవన్ కళ్యాణ్ గారితో పోలుస్తున్నారండి సార్. పవన్ కళ్యాణ్ గారితో పోలుస్తున్నారంటే హీరోలుగా పోలుస్తున్నారంటారా మీరు? రాజకీయ పరంగా కూడా సరే, ఓకే, అది మిమ్మల్ని ఏదో టార్గెట్ చేయాలనో ట్రోల్ చేయాలనో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదన్నా జరిగి ఉండొచ్చు. కాక అలా సింగిల్గా వెళ్తే ఇలా విజయం వస్తుంది, అసలు విజయ్ది అసలైన విజయం, ఈ రకంగా ట్రోల్స్. సార్ ట్రోల్స్ ఆల్రెడీ నేను చూస్తున్నాను. ట్రోల్స్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే తమిళనాడు వేరు, ఆంధ్రప్రదేశ్ వేరండి. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు ఆ రోజు ఇక్కడ విజయ్ అక్కడ పెట్టినటువంటి పార్టీ పెట్టినటువంటి పరిస్థితులు వేరు. అక్కడ పూర్తిగా అంటే ఇక్కడ మా ప్రస్థానం ఒకసారి చెప్తూ తమిళనాడుకు వస్తాను సార్. 2014లో మేము ఎలక్షన్కి ఒక 2-3 నెలల ముందే పార్టీ పెట్టడం జరిగింది. ఆ పార్టీ పెట్టేటప్పుడు కూడా పూర్తి స్థాయి సమాయత్తం అవ్వకుండా మనం అంటూ ఎలక్షన్లోకి వెళ్తే గతంలో ఒకసారి 2009లో జరిగిన ఒక పొరపాటు మళ్ళా జరుగుతుందేమో అని చెప్పేసి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఆ రోజు పోటీ చేయకుండా ఈ రాష్ట్రానికి మేలు జరగాలనే ఉద్దేశంతో ఆయన ఒక స్టాండ్ తీసుకొని బీజేపీ టీడీపీ వాళ్ళ ఎన్డీఏ కూటమికి ఆయన ఆ రోజు సపోర్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏమని చెప్పేసి ఆయన టైం తీసుకొని ఆయన మనం ఒక ఇండివిజువల్గా వెళ్దామన్న ఆలోచనతో 2019లో మేము ఇండివిజువల్గా వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ ఈ 10 సంవత్సరాల పాటు మాకు అది ఒక మెగాస్టార్ తమ్ముడుగా ఆయన ఒక అదృష్టవంతుడని అనొచ్చు. లేదంటే పొలిటికల్గా వచ్చేసరికి మేము పీఆర్పీ నుంచి బయటపడడానికి, ప్రజలను నమ్మించడానికి మాకు ఒక 10 సంవత్సరాలు టైం పట్టింది సార్. ఎందుకంటే ఆ రోజు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు చిరంజీవిని ఆమర్చి ఆ యొక్క పార్టీని కాంగ్రెస్లో మెర్జ్ చేయడం, విలీనం చేయడం కానీ ఇవన్నీ కూడా మేము పబ్లిక్లోకి ఎక్కడికి వెళ్ళినా కూడా అన్నయ్య గారు పెట్టారు పార్టీ, కాంగ్రెస్లో కలిపారు, మీరు ఇప్పుడు అందులో కలిపేస్తారని అనటం కొన్ని మేము చాలా గ్రౌండ్లో మేము చాలా ఎదుర్కొన్నాం. అది పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇదే విషయాన్ని ఎదుర్కోవడం జరిగింది. మాకు ఈ 10 సంవత్సరాల పాటు ఈ రకంగా జరిగింది. అయితే మళ్ళీ 2024కి వచ్చేసరికి 2019 మేము చూసాం పబ్లిక్ ఎలా ఉన్నారు, పరిస్థితి ఎలా ఉంది. సామాన్యుడిని కూడా నిలబెట్టి, రబ్బర్ చెప్పులు వేసుకున్న కూడా నిలబెట్టి, ప్రతి ఒక్కరికి కూడా సీట్లు ఇచ్చి, సామాన్యులకు సీట్లు ఇచ్చి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు ఆయన. సో అది కరెక్ట్ కాదని చెప్పేసి తర్వాత అర్థం చేసుకున్నాము. ఎందుకంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే అక్కడక్కడ మా ఎమ్మెల్యే అభ్యర్థులు కనీసం ఏంటంటే ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు టీ చొక్క కూడా ఇవ్వనటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారండి. దాన్ని తప్పుగా తీసుకెళ్లారు, అక్కడ మేము ఫెయిల్ అయ్యాం. అది మా ప్రెసిడెంట్ గారు కూడా ఒప్పుకున్నారు. అయితే 2024 అనేది ఏంటంటే రాష్ట్ర పరిస్థితిని పూర్తిగా ఒక దుర్మార్గుల చేతిలో పడిపోయి రాష్ట్రం ఎటు వెళ్ళిపోతుంది, ఈ రాష్ట్ర అభివృద్ధి ఏంటి, యువత పరిస్థితి ఏంటి, ప్రజలు ఏంటి అనే ఒక ఆలోచన విధానంతో పవర్ అనేది ఈ రోజు కాదు రేపు వస్తుంది, అధికారం కాదు ముఖ్యం, ఈ రాష్ట్రాన్ని మనం 3-4 కలిసి